కుంభమేళ ఆధ్యాత్మికమైన ఒక ప్రదేశం. 68 కోట్ల మంది అక్కడికి వచ్చారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి, సాధువుల్ని దర్శించడానికి. ఎన్నో మఠాధిపతులు, ఎన్నో సాంప్రదాయాలకు చెందిన పెద్దలందరూ అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పండాలను వేసి అక్కడ భగవద్భక్తియుత సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ వైరల్ అవ్వలేదు. ఎవరు వైరల్ చేశారు? పూసలమ్ముకుని ఆవిడ్ని వైరల్ చేశారు. కళ్ళు చూసి వైరల్ చేశారు. మనకి మాటలు చూసి వైరల్ చేయాలి కానీ రూపం చూసి వైరల్ చేయకూడదు. ఎందుకంటే రూపం చూసి వైరల్ చేస్తే ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ చూసారు ఎలా ఉందో ఏమంటుంది? सभी प्यार करते जब राधा कृष्ण ने प्यार किया तो राधा ने थोड़ी बताता कि तू क्या नाम मुसलमान है कि हिंदू है। రాధా కృష్ణుని అడిగిందా నువ్వు ముస్లిమా హిందువా? అసలు రాధా కృష్ణున్నప్పుడు వేరే ధర్మం ఉండిందా? వేరే మతం ఉండిందా? సనాతన ధర్మమే ఉండింది 5000 సంవత్సరాల ముందు. అందరు ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి ఒకటే విషయం చెప్తున్నాను, మీ పిల్లల్ని తీసుకెళ్లి 2 సినిమాలు చూపించండి. నాకు గత సంవత్సరంలో కనీసం 25 నుంచి 30 విషయాలు ఇలాంటి కేసులు నాకు తెలుసు. లవ్ జిహాద్ కూడా హెల్ప్ చేశారు చాలా మంది. ఎందుకంటే అలాంటి మెయిల్స్ వస్తుంటే ఇట్లా ఏం చేయాలి? సూటి ప్రశ్న ప్రేక్షకులందరికీ, మీ పిల్లలకి మీరు భగవద్గీత, రామాయణం, భారతము, భాగవతం చెప్పారు. ఎంతమంది హిందువులు చెయ్యెత్తుతారు? నా పిల్లలకి నేను చెప్పుకున్నానండి, మా పిల్లవాడు రేపు ఎవడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాడు నమ్మడండి అని వాళ్ళు ఎంతమంది చూసి మా పిల్లలు మా మాట వినట్లేదండి, మాట వినాలంటే ఏం చేయాలండి అంటే ఫస్ట్ మీరు మాట వినాలి. మనం ఏం చేస్తామంటే పిల్లలకు చెప్తాము, మనం ఆచరించాలి. మనం ఆచరించండి పిల్లలు వినరుస్తుంది. మనము మే 16వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 9 రోజులు వాల్మీకి రామాయణము, అసలు రాముడి యొక్క అసలైన తత్వం ఏమిటి అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క హిందువు కూడా తప్పకుండా శ్రీమద్ రామాయణాన్ని వినండి. ఎందుకు అంటున్నాను, రేపటి రోజున ఇలాంటి వాడు ఏదైనా ప్రశ్న వేస్తే ఆ రోజు మనకు తెలుస్తుంది, ఓ వీడు చెప్పేది తప్పు, నా రాముడు అలాంటి వాడు కాదు. రాముడు క్షత్రియుడు, ఆయనకి చాలా మందిని వివాహం చేసుకునే ఒక ధర్మం ఉండింది. ఆ రోజు దశరథ మహారాజుకి 3 ప్రధానమైన భార్యలు మనం వింటాం. రాముడు కూడా చేసుకోవచ్చు, క్షత్రియుడే కదండి, ఆయన పర్వాలేదు కదండి. అలాంటి క్షత్రియ ధర్మము కూడా ఆయన పక్కన పెట్టి ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించిన రాముడు ఇంకొక విషయంగా క్షత్రియ ధర్మంతో ఎలా పోలిస్తుంది? రాముడి యొక్క ధర్మం అనేది విలక్షణమైనది. మర్యాద పురుషోత్తముడు వేదములు ఇచ్చిన ధర్మాన్ని ఆచరించి ప్రత్యక్షంగా ప్రతి మానవుడికి చూపించిన వ్యక్తి. హిందూ అనేవాడు రామాయణం మొత్తం విని, భాగవతం మొత్తం విని, భగవద్గీత మొత్తం చదివి విని మాత్రమే ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడాలి.